పొద్దున్నే లేసేసి కాలేజీకి రెడీ అయిపోయి చలిలో పోతా ఉంటే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఇది ఎండలకాలం అర్థం కాదు, చలికాలం అర్థం కాదు. మ్యాటర్ లోకి వచ్చేస్తే ఇంకా కాలేజ్కి రెడీ అయిపోయి వచ్చేసాను అనమాట. మా వాడు తిరుమల పోయి గుండు చేపించుకొని మంచి అవుట్ ఫిట్ తో అయితే కాలేజ్కి వచ్చేస్తాడు. ఇంకా కెమిస్ట్రీ ల్యాబ్ కంప్లీట్ చేసేసుకొని రెస్టారెంట్ కి అయితే బయలుదేరేస్తాం నేను అష్రఫ్ యోగి. ఇక రెస్టారెంట్ కి వెళ్ళేసి 3 దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చేసి తినేసి కాలేజ్ కి అయితే బయలుదేరేస్తాం. ఎండలు అయితే వాన్ చేస్తున్నా భయ, పొద్దున్న మంచు నింది, ఇప్పుడైతే ఎండ చూడండి ఎట్టగా. కాలేజ్ గేట్ దగ్గరకు వస్తాను ఏదో బ్యానర్ తగిలిచ్చున్నారు, చదువు చూద్దామని చూస్తే అతివేగంతో పొంచి ఉన్న ప్రమాదాల గురించి అయితే అతికిచ్చారు మన కాలేజ్ మేనేజ్మెంట్. కాలేజ్లోకి ఎంటర్ గానే ఉమెన్స్ డే కాంపిటీషన్ అయితే జరుగుతా ఉంది. ఇంకా 3 పీరియడ్లు ఉంటే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే బయలుదేరేస్తాను రిటర్న్. ఇక దారిలో వెళ్తా ఉంటే మన బోయినపల్లి కొత్తగా లిక్కీస్ అయితే ఓపెన్ చేశారు కడప హైవే పైన. ఇంకా అక్కడ టేస్ట్ చేద్దామని నేను మా ఫ్రెండ్స్ అయితే బయలుదేరేస్తాం లిక్కీస్ ఐస్ క్రీమ్ షాప్ కి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 10 రూపీస్ అనమాట. నేను మా ఫ్రెండ్స్ అయితే ఓరియో తీసుకున్నాం అనమాట. 30 రూపీస్ అయితే పడింది ఓరియో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే మనకు అవైలబుల్ ఉంది. ఇదైతే ప్రమోషన్ కాదు భయ్య, ఇక్కడ మెనూలో కనిపిస్తున్న ప్రతి ఒక్క ఐటమ్ అయితే మనకి చాలా తక్కువ రేట్ కి వెళ్ళి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ అయితే మనకి అవైలబుల్ ఉన్నాయి. మన కాలేజ్ వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే టేస్ట్ చేయాలి. చాలా తక్కువ రేట్ కి వెళ్ళి మనకు ప్రొవైడ్ చేస్తున్నారు భయ్య ఐస్ క్రీమ్స్ అయితే. సో ఖచ్చితంగా ఒకసారి విజిట్ అయితే అయిపోండి. మన బోయినపల్లిలో కడప హైవే పైన అయితే ఉంది.